ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బెనన్యా గురించి మాట్లాడాడు. బెనన్యా జీవితం ఏంటో తెలియపరిచాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రమాన్ని, ఒక పద్ధతి కలిగిన ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. అతని పేరే ఎవరంటే బాప్తీసమిచ్చు యోహాను. అయితే వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. ఈ యోహాను ఒంటె రొమ్ము గల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు. ఇంకేం చేస్తున్నాడు? మిడతలు అడవి తేనె అతనికి ఆహారము. ఏం ఆహారము? మిడతలు అడవి తేనె ఆయనకు ఆహారం అంట. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుందంటే యోహాను గారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే విధేయుడు, దేవుని మాటకు లోబడిన వాడు. ఎవరో దేవుని మాటకు లోబడిన వాడు, దేవుని యందు ఆనందించువాడు ఈ యోహాను గారు. ఎలిజబెత్ అని మరియమ్మకు ఎవరంటే తను ఒక సహోదరి, ఎవరో లేదా స్నేహితురా. ఆమె ఒక రోజున యేసు ప్రభు వారు ఈ విధంగా నాకు గర్భమును ఆమెలో ఎలిజబెత్ అమ్మకి ఏం చేశాడంటే యోహాను గారు ఆమె గర్భంలో ఉన్నాడు. అయితే ఒక రోజున దూత మరియమ్మకి చెప్పింది, నీ కన్య గర్భమున దేవుడిని పుడుతున్నాడు అని ఆయన గురించి, యేసయ్య గురించి సువార్తను ప్రకటించింది ఒక దూత వచ్చి. ఆ మాట విని పరుగున ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే మరియా ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఎలిజబెత్ అని తన యొక్క బంధువు లేదా స్నేహితురాలు దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పగానే గర్భములో ఉన్న శిశువు ఆనందపడ్డాడంట. ఎవరో గర్భంలో శిశువు ఆనందపడుతూ గంతులేస్తున్నాడంట. యేసయ్య పుడుతున్నాడన్న మాట, దేవుడు రక్షకుడు నా యొక్క గర్భంలో ఉన్నాడని చెప్పగానే ఆ మాట విని ఈ కడుపులో ఉన్నవాడు ఎన్నో సంవత్సరాలకు పుట్టాడు. దాదాపుగా వాళ్ళ వయసు చాలా ఎక్కువ. కానీ దేవుడు ఎవరిని ఇచ్చాడంటే యోహాను గారిని ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఇచ్చాడు. ఆ మాట వినగానే ఈ గర్భసంచిలో ఉన్న బిడ్డ ఆనందపడ్డాడు. ఆ ఆనందపడిన వాడే ఈ యోహాను. దేవుని యొక్క వార్తను వినగానే సంతోషపడినవాడు. ఎవరో సంతోషపడినవాడు. ఇప్పుడు మరియమ్మను యొక్క ఎలిజబెత్ అమ్మ ఏం చేసేవారంటే దేవుడి సముఖంలో పరిచర్య చేసిన వాళ్ళు. ఎవరైనా దేవుడి సన్నిధానంలో పని చేసిన వారు. మిగతా వాళ్ళందరూ అనేక మంది ఉన్నారు, కన్యకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ లోక సంబంధంగా ఉంటే వీళ్ళిద్దరు దేని కొరకంటే దేవుని మందిరంలో పరిచర్య చేసిన వారు, దేవుని గ్రంథముని, యెషయా గ్రంథముని ధ్యానించిన వారు వీళ్ళు. అంటే దేవుని మాటలు నిత్యము ధ్యానించే వారికి దేవుడు ఎవరికి అనుగ్రహించబడ్డాడు? నిత్యము దేవుని మాటలు వినేవారు, దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళ గర్భములోనే ఇప్పుడు ఎవరు పుట్టారు? యోహాను గారు పుడుతున్నారు, అలాగే యేసయ్య పుట్టారు. అంటే వాక్యానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, దేవుని మాటకు చాలా విలువ కలిగి ఉన్నారు. అందుకే ఆయన మాటలు వినినప్పుడు ఒకటే ఆలోచన చేశాడు, రక్షకుడు పుడుతున్నాడు అన్న ఆలోచన కలిగినప్పుడు ఆ బిడ్డ ఆనందపడ్డారు. ఆ బిడ్డ యోహాను గారు భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం మొదలుపెట్టాడు. క్రమాన్ని, తినే ఆహార విషయంలో అన్ని విషయాలు ఒక నియమబద్ధముగా ఉండేవాడు. ఎలా ఉండేవాడు? అందుకే ఇక్కడ యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ యోహాను ఒంటె రొమ్మె వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టి ధరించుకున్నవాడు, మిడతలు అడవి తేని అతనికి ఆహారం. ఇక ఏ ఆహారం తినేవాడు కాదు.
ఒక మితాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏం ఏర్పరచుకున్నాడు? మిడతల్ని తేనీయ తీసుకునేవాడు తప్ప మిగతా ఏది తినేవాడు కాదు. ఆహారంలో కూడా నియమంగా ఉండేవాడు. ఒక క్రమాన్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి ఏది ఇష్టమో అదే చేసేవాడు అన్నమాట. ఏం చేసేవాడు? దేవుడికి ఏది ఇష్టమో అదే చేసేవాడు. అందుకే ఈ రోజున యోహాను గారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆ సమయంలో యెరూషలేములోను యూదా వారిలోను యోర్దాను నది అవతల వారందరికీ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతనికి బాప్తీసము పొందుచుండిరి. ఇప్పుడు ఈ యోహాను గారి మాటలు వింటూ ఉంటే ప్రతి ఒక్కళ్ళలో పరివర్తన ఏర్పడుతుంది. పరివర్తన అంటే వారి పాపాలు ఒప్పుకోవటం ఇదవుతుంది. ఎందుకని? ఇతను ఎవరి దగ్గర ఆనందపడుతున్నాడు? దేవుని వాక్యము దగ్గర, దేవుని మాట దగ్గర ఆనందపడుతున్నాడు. అందుకే దేవుడు ఆయన నోటిలో ఉన్నాడు. అందుకే పై వచనంలో ఏమంటాడంటే 3వ అధ్యాయంలోనే పై వచనంలో ఏమంటాడంటే, ఆ దినములో బాప్తీసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొందుడని యూదా అరణ్యములో ప్రకటించెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, అరణ్యములో కేకలు వేయి ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది ఇతడే. ఏమంటున్నాడు? యెషయా గ్రంథాన్ని ధ్యానించేవాడు కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడు? దేవుని మాటలు పలుకుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి అంటే ప్రభు వస్తున్నాడు. ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు, సిద్ధముగా ఉండండి. ఇంకేమంటున్నాడు అక్కడ? ఆయన త్రోవలను సరాలము చేయను అంటే పాపములో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ పాపాలు ఒప్పుకున్న వాళ్ళందరినీ సరి సమానంగా చేయబోతున్నాడు, సరాలము చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? అరణ్యములో కేకలు. అరణ్యములు ఎవరి కోసం చెప్తున్నాడు? యేసయ్య గురించి చెప్పేవాడు ఒక శబ్దము ఇతడే అంటున్నాడు. యెషయా గ్రంథములో వివరించబడింది ఎవరంటే ఈ యోహానే. దేవుని మార్గాన్ని సిద్ధపరిచినవాడు ఎవరు? దేవుని మార్గాన్ని సిద్ధపరిచినవాడు, క్రమము కలిగిన వాడు, నియమము కలిగిన వాడు. ఆహార విషయంలో కూడా ఏది పడితే అది తినేవాడు కాదు. దేవుడు ఏది తినమన్నాడో అదే తినేవాడు. అంతేగాని ఏ నియమము ఇక్కడ వాక్యంలోనే ఏమంటున్నాడు? అక్కడ కింద వచనంలో ఆహారం అతనికి ఆహారము. ఏం ఆహారము? మిడతలు, అడవి తేనె తప్ప ఇక ఏది తినేవాడు కాదు. అంటే తినే ఆహారంలో కూడా ఒక క్రమం. ఈయన సరళము చేస్తున్నాడు, ప్రభు మార్గాన్ని సరళం చేస్తున్నాడు అంటే క్రమాన్ని నేర్పిస్తున్నాడు. దేవుని పిల్లలు ఈ విధంగా ఉంటే పరలోకానికి వెళ్తారు. దేవుని మాటలు చెప్తున్న గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోహాను గారు. ఒకప్పుడు పాత నిబంధనలు యెషయా గారు ప్రవచించారు. ఇప్పుడు యెషయా గారి యొక్క ప్రవచనాలు ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు? యోహాను గారు. ఎందుకు? యెషయా గురించి ఆయనకి ఎలా తెలిసింది? వాళ్ళ తల్లిదండ్రులు నిత్యము యెషయా గ్రంథాన్ని చదివేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? దేవుని యొక్క గ్రంథాన్ని చదివిన వారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల బిడ్డలకి ఏం నేర్పించారు? అందుకే ఇతను ఏమవుతున్నాడు? ఇప్పుడు దేవునిలో ఆనందపడివాడుగా ఉన్నాడు, సువార్తలో ఆనందపడివాడుగా ఉన్నాడు. పాపములో ఉన్న వారిని ఒప్పుగోలు చేయగలిగిన శక్తి ఎవరికి ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఆయన నోటి ఏంటి? శబ్దము అనగా స్వరము. ఏంటి? ఏమంటున్నాడు? నేను ఆయన స్వరాన్ని అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఖచ్చితంగా చెప్పేశాడు, నేను ఆయన స్వరాన్ని. నశించిపోతున్న వారందరినీ రక్షించమని దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆ బాధ్యతని నెరవేరుస్తున్నాడు. ఇక్కడ ఎవరు నెరవేరుస్తున్నారు? యోహాను గారు. యోహాను గారిలో చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. దేవుడే యోహాను గారి గురించి అలాంటి వాడు ఇకెన్నడూ పుట్టడని ఆయనే యేసు ప్రభు వారే ఒక రోజు చెప్తాడు అన్నమాట.
ఈ రోజున దేవుని వాక్యంలో ఏమని రాయబడుతుందంటే, అతను పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అందరికీ బాప్తిస్మం ఇచ్చాడు. ఎవరైనా నమ్మగలుగుతారా? అతను ఎలా ఉన్నాడంటే పర్ఫెక్ట్, ఎక్కడ ఏ మచ్చ డాగు లేకుండా అందరూ చూస్తూ ఉంటే, ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? ఇదిగో ఒక వ్యక్తి వచ్చి పిలిచాడన్న నీళ్ళలో మునిగేస్తారా? పాపాలు ఒప్పుకుంటారా? అతను దేవుడు కాడు, అయినా సరే వచ్చి ఏదో చెప్పేశాడని చెప్పి వెళ్ళిపోయి పాపాలు ఒప్పేసుకుంటారా? ఒప్పుకుంటారా? కానీ అక్కడ ఏం చేస్తారు? ఒప్పుకోలు చేస్తారు. మీ పాపాలు మీరు ఏమన్నాడు? విడిచిపెట్టండి. మీరు వచ్చి బాప్తీసం పొందండి అంటున్నాడు. అందుకే ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, యోహాను గారు బహు ప్రత్యేకమైన వారు. ఎలాంటి వారు? బాప్తీసం ఇచ్చే యోహాను గారు ఎంతో ప్రత్యేకం కలిగిన వారు, క్రమము కలిగిన వారు, నియమము కలిగిన వాడు. తినే ఆహారములో అన్నిట్లో ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి, అంటే ఆయన మాటల స్వరము వాళ్ళని ఏం ఏర్పడుతుంది? భయం ఏర్పడుతుంది. దేవుని మాట వింటున్నారు, వాళ్ళ నోటిలో ఏముంది? దేవుని మాట ఉంది. ఇప్పుడు యోహాను గారు మాట్లాడుతూ ఉండంటే అక్కడున్న అనేక మంది ప్రజలు ఏమవుతున్నారు? వారి పాపాలు ఒప్పుకొని యోర్దాను నదిలో ఏం చేస్తున్నారు? బాప్తీసం పొందుకొని, రక్షణ మాకు కావాలయ్యా, మా పాపాలు మేము ఒప్పుకుంటున్నాం అంటే ఒప్పుకోలు చేసేంత బలం ఎవరిచ్చారు? దేవుడు యోహాను గారికి ఇచ్చాడు. ఎలా వచ్చింది ఆ బలం అంటే, దేవుని మాటలు, యెషయా గ్రంథాన్ని నిరంతరము ధ్యానించేవాడు. ఈరోజున దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించగలిగితే నీవు కూడా ఏమంటున్నాడు? ధన్యుడివే. నా వాక్యము ధ్యానించేవాడు, దాన్ని గైకొన్నవాడు ధన్యుడు అంటున్నాడు. ఈరోజున యెషయా ప్రవక్త గ్రంథాన్ని చదివాడు కాబట్టి తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. యోహాను గారు చెప్తున్న మాట ఇంకోటి ఏంటంటే, ఆయన గురించి దేవుడే ఏమంటున్నాడు? ఉగ్రత కూడా ఆయనకు తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? ఏమని చెప్తున్నాడు? రాబోవు ఉగ్రత తప్పించుకున్నటకు బుద్ధి చెప్పేవాడు ఎవడు? మారు మనసు తగిన ప్రతిఫలము ఫలించుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రమాదము వస్తున్నది, దేవుడు రాకడ వస్తుందని కూడా తెలుసుకున్నాడు. అంటే ఇతను ఎవరు అంటే, యోహాను గారిలో ఏముందంటే జ్ఞానం ఉంది. రాబోయే రోజులు ఎలాంటి ఉగ్రత రాబోతుందో కూడా ఎవరు చూపిస్తున్నారు? అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. కొంతకాలమైన తర్వాత ఒక శిష్యుడు యోహాను కూడా ఎవరు చూపించారు? పద్మాసు దీపాల్లో దేవుడు రాకడ ఇలా ఉంటుందని దేవుడే చూపించాడు. ఇక్కడ బాప్తీసమిచ్చే యోహాను గారికి కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఉగ్రత రాబోతుంది. అంటే రాబోతుందంటే ఈయనకి భవిష్యత్తు తెలుసు కదా, రేపు రాబోయే పరిస్థితి ఇలా ఉంటుందని ఎలా చెప్పగలుగుతున్నాడంటే, నిత్యము దేవుళ్ళో ఎదుగుతున్నాడు, నిత్యము దేవుని మాటలు వింటున్నాడు, ఆయన మాటలు ప్రచారము చేస్తున్నాడు. ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ పంచిపెడుతున్నావా? ఇప్పుడు యోహాను గారు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని విన్నాడు, అందరికీ చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు గొప్పతనం ఏంటంటే గొప్ప సాక్షిగా కనపడుతున్నాడు. ఆయన యెషయా గ్రంథం ధ్యానించి, ఇదిగో దేవుడు రాకడ వస్తుంది, మీరందరూ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడండి అని ఎంత చక్కగా చెప్పగలుగుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని యొక్క జ్ఞానము వాక్యము ద్వారా వచ్చింది. ఒక రోజున మరియా ఏం చేసింది? ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించగానే ఆ మాటలో ఆయనలో ఆనందం కలగజేసింది. అంటే గర్భసంచిలోనే ఆనందపడిపోయాడు, సంతోషపడతా ఉంటే అక్కడ ఎలిజబెత్ అమ్మ అంటుంది, ఇదిగో నీవు ఎప్పుడైతే నువ్వు ఒక మాట పలికావు, నా బిడ్డ ఆనందపడుతున్నాడు. ఏమన్నా? ఆనందంతో గంతులు వేస్తున్నాడు. అంటే వాక్యములు అంతా ఆనందపడతాడన్నమాట. దేవుని మాటలు అంత విధేయత కలిగి ఉంటాడు. అందుకనే దేవుడు యోహాను గారిని ఎంచుకున్నాడు. నా స్వరము అన్నాడు. ఏమన్నాడు? దేవుని స్వరముగా ఎంచబడ్డాడు.
ఈరోజు ఇంకేమన్నా ఉంది యోహాన్ గారిలో ఏమేమి ఉన్నాయంటే, ఇంకొన్ని విషయాలు ఏమన్నా ఉన్నాయంటే, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరును ఉంచబడింది గనుక మంచి ఫలాలు ఫలించుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు మంచిగా జీవిస్తేనే మీరు పరలోకానికి వెళ్తారు. లేదంటే ప్రతి చెట్టు కింద ఏం పెట్టాడంటే గొడ్డలు పెట్టాడు. ఎప్పుడైతే నువ్వు చెడ్డగా జీవిస్తావో నీ కొమ్మని నరికి ఏం చేస్తాడు? అవన్నీ ఎలా తెలుసుకున్నాడు? ఆ మాటలు ఎలా తెలుసుకున్నాడంటే నిత్యము దేవుడు చెప్తున్నాడు యోహాను గారితో. నువ్వు ఎప్పుడు దేవుడితో గడుపుతా ఉన్నావు అనుకో, నీ జీవితం కూడా ఏమవుతుందంటే రేపు రాబోయే ప్రమాదానికి కూడా దేవుడు నీకు చెప్తాడు. ఏం చేస్తాడు? రేపు రాబోతున్న ప్రమాదాన్ని గురించి నీకు ముందుగానే చెప్తాడు. ఇదిగో పలానా వ్యక్తి ఇలా పాడైపోతున్నాడు కనుక నువ్వు వెళ్ళి రక్షించమని చెప్తాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు ఇక్కడ. వాక్యాన్ని విన్నాడు, వాక్యానుసారంగా జీవిస్తున్నాడు. అక్కడితో కాక ఇంకేం చేస్తున్నాడు? అందరికీ చెప్తున్నాడు, ఇదిగో దేవుడు రాకడా రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, పరిస్థితులు రాబోతున్నాయి, ఎన్నో సమస్యలు రాబోతున్నాయి కనుక మీరు మారండి. ఏమంటున్నాడు? మారండి, సాతాను పొంచున్నాడు. ఇంకేం చేస్తున్నారంటే అక్కడ కొంతమంది ఏం చెప్తున్నారంటే, అక్కడ యోహాను గారిని ఎప్పుడైతే మంచి మాటలు చెప్పి వాళ్ళ మారుస్తూ ఉండగా అక్కడ కొందరు సాతాను సమూహం దూరింది. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అబ్రహాము పిల్లలము కదా. ఏమన్నారు? మేము అబ్రహాం పిల్లలు, మాకెందుకు బాప్తీసం? అబ్రహాం పిల్లలైతే అబ్రహాం అబద్ధం ఆడలేదా? అబ్రహాం ఏమన్నా దేవుడా? అదే చెప్తున్నాడు ఇక్కడ. అబ్రహాం ఏమన్నా దేవుడా? అబ్రహాం సంతానం అని వెర్రవేగొద్దు. ఆయన రాళ్లలో సైతము ఏం చేస్తున్నాడు? రాళ్లలో సైతము ఆయన పుట్టించగలడు, విశ్వాసులను పుట్టించగలడు. నువ్వు అనుకుంటున్నా నేను అబ్రహాం అనగా విశ్వాసుల తండ్రి కదా, నాలో విశ్వాసం ఉంది కదా, నేను ఎందుకు బాప్తీసం పొందుకోవాలంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు అంటే అక్కడ, ఓయి సర్ప సంతానమే. ఏమంటున్నాడు అక్కడ చూద్దాం. యోర్దాను నదిలో అతడు బాప్తీసం పొందుచుండిరి. అతడు పరిశ్రయలను సద్దుకాలు అనేకలు బాప్తీసం పొందుట వచ్చుట చూచి సర్ప సంతానమా అన్నాడు. అంటే సర్ప సంతానం అంటే ఏంటి? సాతానుకు పుట్టిన వారులారా. ఆటంకం పెట్టేవాళ్ళు వీళ్ళు, ఆటంకం పెడుతున్నారు. మేము అబ్రహాం సంతానం, మాకు అవసరం లేదు అంటే వీళ్ళందరూ అబ్రహాం సంతానమే కదా, అబ్రహాం నుంచి వచ్చిన వారే కదా, విశ్వాసం వీళ్ళలో దేవుడు ఉన్నాడు కదా, వీళ్ళకి ఎందుకు బాప్తీసం అని వాళ్ళను కూడా ఆపుతున్నారు. కానీ అక్కడ ఏమంటున్నాడు? మీరందరూ సర్ప సంతానం అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని మాటకు మీరు లోబడట్లేదు కాబట్టి మీరు ఏమవుతున్నారంటే సర్ప సంతానం అన్నాడు. సాతాను సమూహమా అంటున్నాడు. సాతాను సమూహమా అంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరు ఆటంక పెడుతున్నారు? వీళ్ళందరూ ఆటంక పెడుతున్నారు. వాళ్ళు ఎక్కడ రక్షణ పొందేసుకుంటారో, ఈ సాతాను ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఎక్కడ రక్షణ పొందేసుకుంటారో, ఎక్కడ పాపాలు ఒప్పుకొని నా నుండి దూరం అయిపోతారు, నేను వీళ్ళందరినీ నరకానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను, వీళ్ళని ప్రేమించి లాలన చేసి చక్కగా ముద్దు చేసి తర్వాత వాళ్ళని నరకానికి తీసుకెళ్లాలనుకుంటే, ఏళ్ళేంట్రా బాబు వచ్చి యోహాను గారు ఈ విధంగా చెప్తున్నాడు ఏంటి అని చెప్పి కొంతమందిని పరిశ్రయలను సద్దుకాయలు. పరిశ్రయలు ఎవరు? దేవుని మందిరంలో పనిచేసేవాళ్ళు పరిశ్రయలు. ఆ పరిశ్రయలకు సహాయం చేసేవాళ్ళు ఈ సద్దుకాయ. వీళ్ళందరినీ ఏం చేశాడు? పోగు చేశాడు. మీరు వెళ్ళండి, అక్కడ బాప్తీసాలు ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, మేము అబ్రహాం సంతానం కదా, మాకెందుకు అంటే అప్పుడు ఏమంటున్నాడు? అబ్రహ్మ సంతానమని మీరు ఆనందపడవద్దు, ఆయన రాళ్లతో సైతం ఆయన మాట వినండి. ఈ గ్రంథంలో ఇది రాయబడి ఉంది, రక్షణ పొందుకోండి అంటున్నాడు, పాపాన్ని ఒప్పుకోమంటున్నాడు. దేవుడు చెప్పిన మాటలు ఇవి. దేవుడు చెప్పిన మాటలు మీరు లోబడకుండా, మీరు ఎలాగో లోబడట్లేదు, మిగతా వాళ్ళని కూడా ఆపుతున్నారు వీళ్ళు. అందుకే ఏమంటున్నాడంటే ఎదురుగా చెప్తున్నాడు, మీరు సర్ప సంతానం అని.
ఇక భయం లేకుండా చెప్తున్నాడు. కొంతమంది ప్రార్థన చేయగానే దేవుడు కొన్ని దర్శనాలు ఇస్తాడు. ఆ కుటుంబాల పరిస్థితులు ఉన్నాయంటే చెప్పరు. ఏంటి, కొంతమంది సేవకులు ఏం చేస్తారు, ఒక ఇంటికి ప్రార్థన చేసినప్పుడు ఒక్కోసారి కొన్ని దర్శనాలు ఇస్తూ ఉంటాడు. ఆ కుటుంబాలు ఇలాంటి లోటుపాట్లు ఉన్నాయంటే చెప్పరు, భయపడతారు. వాళ్ళకి పెట్టకుండా ఏం చేస్తారంటే మౌనంగా వచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మీ ఇంట్లో దుష్టాత్మ ఉన్నది కనుక మీరు నిత్యము ప్రార్థన చేయండి, ఇలా ప్రార్థన పెట్టుకోమని కొందరు చెప్తారు. కొందరు ఈ మధ్య చెప్పరు. ఏం చెప్పట్లేదంటే భయం, వాళ్ళు ఏమైనా అంటారేమో అని భయం, ఏమంటారు అని భయం అని చెప్పి వాళ్ళు ఏమైపోతున్నారంటే వచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ యోహాన్ గారు అలాంటి వాళ్ళు కాదు, ధైర్యం కలిగిన వాడు. ఈ ప్రాణమైన పోనీ ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. ఏంటి, ప్రాణమైన పోయిని నాకు, అక్కడ అదే చేశాడు యోహాన్ గారు. యోహాన్ గారు ఏం చేశారంటే ఒక రాజుని నిలదీశాడు. నువ్వు చేసేది తప్పు, నీ అన్న భార్యను నువ్వు తీసుకొచ్చి నీ అన్న భార్యతో పాపం చేస్తున్న ఇది తప్పు అని 10 మందిలో నిలబెట్టి మాట్లాడినందుకు వాళ్ళ అన్న భార్య ఏం చేసిందంటే కోపం పెంచుకుంది. నన్నే అవమానిస్తాడా అని చెప్పి ఒక రోజున రాజుగారు మంచి మందులో మంచి డ్రింక్ తాగుతూ ఉండగా నా కూతురు బర్త్డే ఉందని చెప్పి తీసుకువెళ్ళి ఆమె డ్యాన్స్ వేస్తూ ఉంటే ఆనందపడిపోయి ఏమైపోయింది, ఆనందపడిపోయాడు. ఎంత బాగా వేస్తుంది నీ కూతురు అని చెప్పి, నీకేం కావాలో కోరుకో అనగానే నా తల్లిని అవమానించిన యోహాన్ గారి తల కావాలమ్మ. ఏమంది, దెబ్బకి రాజుగారికి గుండెల్లో రాయి పడిపోయింది. యోహాన్ గారు ఎవరు, దేవుని పిల్లోడు. అలాంటి వారి మీద చెయ్యేస్తే దేవుడు ఊరుకుంటాడా అనే భయము వణుకుతో అయిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు? మాట తప్పుడు రాజు అన్నవాడు ఏం చేయాలి? మాట తప్పకూడదు. మాట ఇచ్చేశాడు, నీకు ఏదైనా ఇచ్చేస్తాను అన్నాడు. నీకేం కావాలని నేను ఇస్తాను అని చెప్పిన వాడు ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఏం చేయలేక రాజుగారు ఏం చేశారంటే యోహాన్ గారి తలను చంపేశారు, తలను నరికేశారు. అర్థమవుతుందా? ప్రాణమైన పోగొట్టుకుంటాడు కానీ ఏమాత్రం వెనకం చేయడు యోహాన్ గారు. ఏం చేస్తాడు? పోతుంది, ప్రాణం పోతుందని తెలిసి కూడా ముందుకు వెళ్ళిపోతాడు యోహాన్ గారు. యోహాన్ గారి యొక్క మనస్తత్వం అలాంటి. దేవుడు దృఢపరిచాడు, ఆయన బలపరిచాడు. ఆయన ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, యోహాను వలె నువ్వు ఉండాల. ఆయన వాక్యాన్ని విని పంచిపెట్టాడు. ఏం చేశాడు? వాక్యాన్ని విని పంచిపెట్టాడు. ప్రాణం పోతుందని తెలుసు కూడా వెళ్ళి రాజుని ఎదిరించాడు. నువ్వు చేసేది తప్పు, నువ్వు యూదులకు రాజుగా ఉంటున్న నీవు చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు భయంకరమైన పాపం చేస్తున్నావు. నీ ఎదిరించినందుకు ఆయన మీద కక్ష పెట్టుకొని చంపేశారు. అయినా ఏం చేశాడంటే యేసుప్రభు వారు అప్పుడే అన్నాడు, యోహాను లాంటి వాడు ఇంకెన్నడూ పుట్టడు అన్నాడు. ఏమన్నాడు? యోహాన్ లాంటి వాడు ఇంకోడు ఎన్నడూ పుట్టడు, అలాంటి వాడు ఎన్నడూ ఉండడు కూడా అన్నాడు. అంతటి పర్ఫెక్ట్ మ్యాన్, నీట్ క్లీన్ మ్యాన్ అంటారు ఆయన. ఏంటంటే ఎక్కడ త్రోవ తప్పని వాడిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు కన్నా యోహాన్ గారిలో గొప్పతనం ఏంటంటే ఏ పనైనా సరే నీట్గా చేస్తాడు. అంటే ఇక ఏ విషయంలో ఆలోచించడు కాదు. భయం అనేది ఆయనకి లేదు. అరణ్యంలో తిరుగుతున్నాడంటే భయం ఉంటుందా? అరణ్యంలోకి వెళ్ళి తేనె తీసుకొచ్చుకొని అది ఆహారంగా తింటున్నాడు. అంటే అరణ్యం అంటే ఎన్ని జంతువులు ఉంటాయి, పెద్ద పెద్ద క్రూర మృగాలు ఉంటాయి. అసలు తేనెను తెచ్చుకోవడం అంటే చాలా కష్టం తెలుసా? తేనెటీగలు కుట్టేస్తాయి, భయంకరంగా కుట్టేస్తాయి. అడవి తేనెటీగలు ఇంకా బలం కలిగినవి, విషపూరితమైనవి. కానీ ఆయన రోజు ఆహారం అదే అంట. అంటే ఎంత తెచ్చుకుంటున్నాడు అడవిలోకి వెళ్ళి, అంటే ఎంత ధైర్యవంతుడో. అర్థమవుతుందా? అరణ్యంలోకి వెళ్తే అనేకమైన జంతువులు ఉంటాయి, అనేక పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, మనిషిని చంపి తినేసి వాటిని కూడా ఎదిరించే ఆ భయము కూడా లేకుండా ఏం చేస్తున్నాడంటే వెళ్ళి అడవిలో ఉన్న ఆహారాన్ని తెచ్చుకుని రోజు తినేవాడు. ఆయన ఆహారం అదే, అడవి తేనెను మిడతలు. చూసావా ఎంత
యోహాను గారిలో ఏముందంటే దేవుని వాక్యము బలంగా ఉండిపోయిందంటే ఇక ఆయన ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని మాటలు ఉంటాయో నీకు భయం ఉండదు. ఇక సాతాను వేసే ఉచ్చులకి ఇక నువ్వు భయపడవు. ఈరోజు అనుక్షణము ఏమైపోతున్నా భయపడుతున్నా, కానీ యోహాను గారు ఏమాత్రం భయపడలా. యోహాను గారిలో అదే కనపడుతుంది. అందుకే యేసు ప్రభు వారిని ఎవరిని ఎంచుకున్నాడంటే యోహాను గారిని ఎంచుకున్నాడు. యోహాను గారిలో మరొక గొప్ప లక్షణం ఏంటంటే కింద వచ్చిన కలదాం 14 వచ్చిన అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఆపాలను చూశాడు. కానీ ఏమంటున్నాడు? యేసు ఇప్పటికీ కానిమ్ము ఏమంటున్నాడు? దేవుడే యోహాను గారి చేతిలో బాప్తీసం పొందుకున్నాడు. ప్రపంచాన్ని పరిపాలించిన దేవుడే అంటున్నాడు ఇక్కడ, అయ్యా నీ చేతుల్లో నేను రక్షణ పొందుకోవాలి, నీ చేతుల్లో నేను బాప్తీసం పొందుకోవాలి. అలాంటిది నువ్వు ఏంటయ్యా అంటే నీ ద్వారానే ఇది జరగాలి. ఏం జరగాలి? ఏమంటున్నాడు అక్కడ? నీ ద్వారానే ఇది జరగాలి, ఇలా కానీము అన్నాడు. అంటే యోహాను గారిని అంతగా బలపరిచాడు దేవుడు. ఏం చేశాడు? యోహాను గారిని అంత బలపరిచాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించి, యోహాను గారి జీవితం ఎంత గొప్పదంటే దేవుడే నువ్వు నాకు రక్షణ అయ్యా అంటున్నాడు. ఎంత భాగ్యాన్ని పొందుకున్నాడు ఒకసారి చూడు. ప్రపంచాన్ని దేవుని సృష్టిగా ఉంటున్న యోహాను గారు, దేవుని మార్గంలో ఉంటున్న యోహాను గారు ఇప్పుడు దేవుని మార్గంలో ఉంటున్న యోహాను గారు ఎవరి మార్గంలోకి వెళ్తున్నాడు? దేవుడు మార్గంలోకి దేవుడే ఆనందపడిపోతాడు. నీ ద్వారా నాకు జరగాలయ్యా, ఇది జరగవాలి, నువ్వే ఇవ్వాలి. దేవుని యొక్క తలపై, అంటే ఆయన తలపై పెట్టి ఆయన నీటిని ముంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యోహాను గారు మాత్రమే. మొట్టమొదటిగా యోహాను గారే దేవుని తలపై ఇలా బాప్తిసం పొందేటప్పుడు ఎలా చేస్తారు? ఇలా ముక్కు మూసి అలా వెనక్కి తోస్తారు. అంటే దేవుణ్ణి వెనక్కి ముంచి పైకి లేపిన వ్యక్తి. ఈరోజున యోహాను గారి జీవితము మనకి చదివే కొద్దీ చాలా పాఠాలు నేర్పిస్తాడు. ఎందుకని దేవుడు యోహాను గారికి అంత ఘనత ఇచ్చాడు? ఎందుకు అంత భాగ్యాన్ని ఇచ్చాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన వాక్యం అంటే దేవుని మాట యందు సంతోషపడేవాడు. ఈరోజున ఎంతమంది దేవుని వాక్యంలో సంతోషపడుతున్నారు? ఈరోజున ఎంతోమంది వాక్యం వింటున్నప్పుడు అబ్బా ఎంత బాగా చెప్పారంటున్నారు, కానీ అందులో నువ్వు ఆనందపడుతున్నావా? దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు నా హృదయం ఎంతో సంతోషంగా ఉన్నదని ఎప్పుడైనా చెప్పగలుగుతున్నారా? దేవుని వాక్యాన్ని వినాల్సిన నీ చూపులు ఎటు వెళ్తున్నాయి? నీ మనసు ఎటు వెళ్తుంది? ఇప్పుడు యోహాను గారు వాక్యాన్ని విని వదిలేశారా? అనేక మందికి పంచిపెట్టారు. ఒకళ్ళక అనేక మంది, అక్కడ ఏమంటున్నాడు? అనేక మంది వచ్చి రక్షణ పొందుకున్నారు. ఆయన మాటలు విని, ఇదిగో యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పబడుతుంది, దేవుడు రాకడ అతి దగ్గరలో ఉంది, ఉగ్రత రాబోతుంది, మీరు ఖచ్చితంగా కరాఖండిగా చెప్పాడు కనుక మీరు రక్షణ పొందుకోండి, బాప్తీసం పొందుకోండి. బాప్తీసం పొందుకోండి అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఈ రోజున యోహాను గారి జీవితంలో నేర్చుకోవాల్సింది చాలా 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 ఉంది. అందుకే ఈ రోజున యోహాను గారికి దేవుడికే బాప్తీసం ఇచ్చిన మొట్టమొదట వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యోహాను గారు, ఇంకెవ్వరూ లేరు. ప్రపంచాన్ని పరిపాలించే ఆయన అరచేతులు చెక్కుకున్న బిడ్డలం మనము, కానీ అరచేతులు చెక్కుకున్న బిడ్డే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి బాప్తీసం ఇస్తున్నాడు. అలాంటి యోగ్యతను పొందుకోవాలంటే ఆనందించాలి దేవుని వాక్యం. దివారాత్రులు వాక్యము ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు వాక్యాన్ని ఆనందపడతలేదు కాబట్టి అనుక్షణము భయపడిపోతున్నా.
అరణ్యములో తిరిగిన వాడు యోహాను గారు. ఎలాంటి వాళ్ళు? అరణ్యములో ఎన్నో క్రూర మృగాలు ఉంటాయి, ఎంతో భయము. అసలు ఆ అరణ్యములోకి వెళ్తే కనీసం కరెంటు కూడా ఉండదు, చీకటిమయమైపోతుంది. అందులోకి కూడా వెళ్ళిన వాడు. అరణ్యంలోకి వెళ్తే చాలా మంది తప్పిపోతారు. ఎన్నో పరిస్థితులు ఏర్పడతాయి, భయంకరమైన జంతువులు ఉంటాయి, భయంకరమైన వృక్షాలు ఉంటాయి. వాటిని ముట్టుకుంటే మనిషి ఏమైపోతాడంటే విష పురుగులు ఉంటాయి. వాటినన్నిటిని ఏటికి భయపడాలి అంటే ఒక విధంగా చావుకు కూడా భయపడకుండా ముందుకు వెళ్ళిపోయేవాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మాటలో తన హృదయంలో ఉన్నాయి. నువ్వు అరణ్యములో తిరిగినను నీకు నేను తోడుంటాను అంటున్నాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు. 40 సంవత్సరాల వారు అరణ్యంలో తిరుగుతున్న ఏ ప్రమాదం జరగకుండా ఏం చేశాడు? దేవుడు వాళ్ళకు తోడున్నాడు. 40 సంవత్సరాలు తిరిగారు అరణ్యంలో. వాళ్ళు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు, ఏ ప్రమాదం తన పిల్లలకు తగలకుండా. అంటే అక్కడ దేవుడు తోడున్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అరణ్యములో 40 సంవత్సరాలు తిరిగారు, కానీ వాళ్ళ చెప్పులు అరగల, వాళ్ళ బట్టలు చిరిగిపోల, వాళ్ళు ఏం పని చేయలేక ఇదే పని. దేవుడు మందసం వెళ్తున్న ఎప్పుడైతే ఆ మేఘం వెళ్తుందో ఎటు వైపు వెళ్తుందో అటే నడవటం. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళు? ఎప్పుడైతే ఆ మేఘం ఎటు వెళ్తుందో ఆ మేఘం వైపే నడిచేవాళ్ళు. రాత్రికాల సమయంలో నిద్రిస్తూ ఉండగా దేవుడు ఏం చేసేవాడు అంటే వాళ్ళ చుట్టూ ఏ యొక్క ప్రమాదం జరగకుండా వాళ్ళకు ఆ యొక్క అగ్ని కాంతినిచ్చేవాడు. వాళ్ళకి చలి అనేది లేకుండా. రాత్రిపూట ఎడారిలో ఏమవుతుందంటే, అరణ్యంలో ఏమవుతుందంటే భయంకరమైన చలితో వణికిపోతూ ఉంటారు. తన పిల్లలకి చలి కూడా తగలకుండా వెచ్చదనాన్ని ఇస్తూ ఏ యొక్క జీవులు రానియకుండా అడ్డుగోడగా ఉన్నాడు దేవుడు. ఈ రోజున దేవుడు అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే యోహాను గారిలో ఏముందంటే ఆ వాక్యము హృదయంలో ఉంది. నా దేవుడు అరణ్యములో అయినా నాతో ఉంటాడు, ఎడారిలో అయినా నాతో ఉంటాడు, నీటిలో అయినా నాతోనే ఉంటాడు, అన్ని విషయాల్లో ఉంటాడు అని ముందుకు వెళ్తున్నాడు. ఈ యోర్దాను నదిలో అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే అనేకమైన ముసళ్ళు కూడా ఉంటాయి. అట్లా ఏముంటాయి? అనేకమైన భయంకరమైన జంతువులు ఉన్నాయి యోర్దాను నదిలో. భయంకరమైన పెద్ద పెద్ద రాకాస సంబంధించిన వాటి కూడా ఉన్నాయి. అయినా సరే ఏం చేస్తున్నాడు యోహాను గారు? భయపడకుండా వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాడు, రండి రక్షణ పొందుకోరు. నీటిలో అందరినీ ముంచుతున్నాడు. అంటే అంతటి ధైర్యం కలిగిన మనసు ఎలా వచ్చింది అంటే దేవుడు ఇచ్చాడు. అలా ఎందుకు ఇచ్చాడు? ఊరికినే ఇచ్చాడా? ఆయన వాక్యంలో ఆనందపడేవాడు, ఆయన మాటలు యందు ఆనందపడుతూ అనేక మందికి పంచి పెట్టేవాడు. ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటున్నా, నువ్వు ఎంతమందికి పంచి పెడుతున్నావు? నువ్వు వాక్యాన్ని విండు నిండుగా తిన్నా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎంతమందికి పంచి పెడుతున్నావు? ఈరోజున ఆదివారం మందిరానికి వెళ్ళావు, దేవుని వాక్యము ద్వారా నీతో మాట్లాడాడు కనుక నీకు ఆనందం కలిగింది. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, అది ఎంతమందికి పంచుతున్నావు? నువ్వు అలా పంచగలిగితే నీలో ఇంకో యోహాను తయారవుతావు, నీలో ఒక ధైర్యం ఏర్పడుతుంది. వాక్యాన్ని చదువుతున్న నువ్వు నిత్యము ధ్యానించగలుగుతున్నావా? లోక సంబంధమైన ఆలోచనలో ఉంటున్నావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, యోహాను గారి వలె నువ్వు ఉండాలంటే, ఇవన్నీ రావాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి. తర్వాత వాక్యాన్ని నెమరు వేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు నీ త్రోవకు ఏమంటున్నాడు? వెలుగుగా ఉంటాను. నువ్వు చీకట్లో వెళ్తూ ఉన్నా, ఎడారిలో వెళ్తూ ఉన్నా, లేదా అడవి లోయలోకి వెళ్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నా దేవుని మాటలు నీకు ఏం చేస్తున్నాయంటే మార్గాన్ని సిద్ధపరుస్తుంది. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, యోహాను గారి వల్లే నువ్వు ఉండాలంటే ఇవి నేర్చుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.